ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతంలో మాదిరిగా కాదు, పూర్తిగా మారిపోయారు. గతం కంటే భిన్నంగా ఆయన కనిపిస్తున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే, పార్టీకి మరింత జీవితకాలం ప్రసాదించడం. తన రాజకీయ వ్యూహాలు వారసులకు వంటబడతాయో లేదో తెలియని పరిస్థితిలో ఆయన ఈసారి మాత్రం కొంత ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడున్న కాంబినేషన్ ను సుదీర్ఘకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎలాంటి దూకుడు నిర్ణయాలకు పోకుండా పార్టీకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆయన అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వారికి, ఇప్పుడు చూస్తున్న వారికి ఆ తేడా సులువుగా అర్థమైపోతుంది. గతంలో రాజీ ఉండేది కాదు, అవసరాలు తీరిన వెంటనే వదిలించుకుంటారని ఆయనపై విమర్శలుండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన సుదీర్ఘకాలం పార్టీకి అధికారం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లే కనిపిస్తోంది. 2014-2024 కాంబినేషన్ సక్సెస్ కావడంతో దాన్నే దీర్ఘకాలం కొనసాగించాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా మిత్ర పక్షాలకు కూడా అవసరమైన ప్రయారిటీ ఇవ్వడంతో పాటు వీలైతే పార్టీ నేతలకు త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పడం వంటివి ఆ కోవలోకి చెందినవే అని భావించాల్సి ఉంటుంది. కమ్మ కాపు కాంబినేషన్ సూపర్ సక్సెస్ కావడంతో దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అందుకే కాపు సామాజిక వర్గం నేతలకు మంచి ప్రయారిటీ ఇవ్వాలని కూడా ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీ వైసీపీని బలహీనం చేస్తూనే మిత్ర పక్షాలను కూడా కలుపుకొని వెళ్లాలని సీనియర్ నేతలకు ఆయన సూచించినట్లు తెలిసింది. సీనియర్ నేతలను అందుకే మంత్రివర్గంలోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినట్లు చెబుతారు. దీంతో పాటు కేంద్రంలో అధికారంలో బీజేపీతోనూ పదవులతో లాలూచీ పడకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవుల కోసం, పోర్ట్ఫోలియో కోసం ఆయన ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేకుండా ఉండడానికి కూడా కారణం ఇదే అని చెబుతున్నారు. చివరకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్న వద్దని సున్నితంగా తిరస్కరించారు అంటే ఆయన గోల్ చెప్పకనే తెలుస్తోంది. దీంతో పాటు చంద్రబాబు ఇట ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుంటే 19 ఏళ్లు పూర్తయినట్లు అవుతోంది. ఆయన రికార్డును తెలుగు రాష్ట్రాల్లో మరే నేత అధిగమించలేరు, లేకపోవచ్చు కూడా. అందుకే ఇప్పుడు ఆయనకు కీర్తి, పేరు ముఖ్యం. ఆయన ఫోకస్ మొత్తం రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం పైనే పెట్టారని చెబుతున్నారు. ఈ 5 ఏళ్లలో పూర్తయితే తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని, పార్టీకి కూడా తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తనపై ఉన్న విమర్శలకు ఆయన చెక్ పెట్టాలన్న ప్రయత్నంలో కనిపిస్తున్నట్లు ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. అసలే పని రాక్షసుడిగా ఆయనకు పేరు. ఈ 5 ఏళ్లు కూడా నిద్రాహారాలు మాని ఏపీని అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్ చంద్రబాబు నాయుడు గారు.